శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ కన్యా రాశిలో మనకు కేతు యొక్క ప్రభావం ఆల్రెడీ కనబడుతుంది, మనం చూస్తూనే ఉన్నాము. కేతు యొక్క ప్రభావం, అలాగే మనకు పంచమ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. షష్ఠ స్థానంలో రవి శని బుధు యొక్క ప్రభావము, సప్తమంలో రాహు యొక్క ప్రభావం, అష్టంలో బృహస్పతి, ఇవన్నీ కొంతవరకు అనుకూలము ప్రతికూలత రెండు కలిపి న్యూట్రల్గా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారంకి వచ్చేప్పుడు ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఈ పనులు మొదలు పెడితే మీకు మే 1 గల మంచి ఉద్యోగం సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఆఫర్స్ వస్తే తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులు కూడాను మేలో మొదలు పెట్టాలనుకున్న వ్యాపారానికి ఇప్పటి నుండి శ్రీకారం చుట్టండి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మే 1 నుండి ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే మే జూన్లో చేయాలని దానికి కావాల్సిన మొత్తం కంటెంట్ అంతా ఇప్పుడే తీసుకుని సంతకాలు పెట్టడం ఇవన్నీ 15 రోజులు చేయడం ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే మనం ముందుకు వెళ్తుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు కూడా ఆర్థికంగా సెటిల్ అవ్వాలి, ఉద్యోగం కోసం వెళ్ళాలనుకున్న వాడు కూడా కొంత అనుకూలం అనేది ఆరంభమైందని చెప్పొచ్చు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అయితే చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. ట్రేడింగ్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మనం చూసుకునే విషయంలో ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం మంచి హైప్స్ కనబడుతున్నాయి. ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుని ముందుకెళ్ళండి. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా మంచి హైప్గా కనబడుతుంది, మంచి లాభదాయకంగా కనబడుతుంది. కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం ఏమాత్రం కనిపించట్లే. ఇక ఆరోగ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే పంచమలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం పిల్లల ద్వారా కొంత ఇబ్బంది, పిల్లలకు అనారోగ్యం, ఇవన్నీ కూడా మనం ఎదురుపడే అవకాశం ఈ 15 రోజుల్లో కనబడతాయి. అలాగే 6వ స్థానంలో రవి శని బుధుడు ఉన్నాడు కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూ, ఇండైజెషన్ ప్రాబ్లము, తర్వాత బొజ్జలో స్టమక్లో కొన్ని సమస్యలు వస్తుంటాయి, దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. ప్యాంక్రియాస్కి సంబంధించిన సమస్య కూడా కొంత అవకాశం ఉంటుంది. ఇండైజెషన్ సిస్టంలో ప్రాబ్లం రావచ్చు, కొంచెం జాగ్రత్త పడండి 15 రోజుల్లో. మెడిసిన్ అన్నది ఎలా చెప్తే అలా డాక్టర్ అది ఫాలో అవ్వడం ప్రయత్నం చేయండి. మీ సొంత వైద్యం పనికిరాదు. అలాగే భార్యాభర్తల మధ్య కొంచెం చిరాకులు పరాకులు పెరిగే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు పెట్టుకున్న మనం చేయవలసిన మంత్రం ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం కానీ, అష్టోత్తర సతనామావళి చదువుకోవడం కానీ ఈ 15 రోజులు చేసుకోవడం ప్రయత్నం చేయండి. అది కొంతవరకు ఊరటగా ఉంటుంది. రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మంత్రం సాధన చేసుకోండి, ఉదయాన్నే లేచి చేయండి. 6 o'clock లోపలే కంప్లీట్ అవ్వడం ప్రయత్నం చేయండి. ఈ కన్యా రాశి వారికి అంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తానంటే రాబోయే సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది. దానికి మీరు ఫౌండేషన్ ఇప్పటి నుండి వేయాలి. జాగ్రత్త చేసుకోగలిగితే డెఫినెట్లీ మే నుండి మీకు ఒక గోల్డెన్ టైం అని చెప్పడానికి సంపూర్ణ అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.